బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండస్ట్రీలో వివాదాలు, సమస్యలపై తనదైన స్టైల్లో ట్వీట్లు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నాడు నిర్మాత బన్నీవాసు. టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన మళ్లీ ప్రముఖ నిర్మాత బన్నీవాసు స్పందించారు. ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలని అనే దానిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను పెట్టారు. ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసిందని, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదని, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావులా నాది పావులా అని కొట్టుకోవడంలో అర్థం లేదన్నారు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచించాలని సూచించారు. ఇప్పుడు మీరు యూటీవీ స్క్రీన్ మీద బన్నీవాస్ చేసిన ట్వీట్ చూస్తున్నారు. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని చెప్పారు. పెద్ద హీరోలు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారని హెచ్చరించారు. 2-3 ఏళ్ల గ్యాప్ లో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారని చెప్పారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్టయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ ద్వారా పెద్ద ఉపయోగం ఉండదన్నారు. అలా జరిగితే పెద్ద హీరోల సినిమాలకు థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు యూటీవీ స్క్రీన్ మీద బన్నీవాస్ చేసిన ట్వీట్ ని మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆయన ఇండస్ట్రీలో వివాదాల గురించి అండ్ అలాగే సమస్యలపై తనదైన స్టైల్లో ట్వీట్ చేయడం జరిగింది. సో ఎప్పుడూ కూడా ఆయన ఇలాంటి సమస్యలపై ట్వీట్ చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా రచ్చరచ్చ చేస్తూనే ఉంటారు ఇలాంటి అంశాల్లో. సో ఇప్పుడు టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన మళ్ళీ ప్రముఖ నిర్మాత అంటే బన్నీవాసు స్పందించడం జరిగింది. ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపై దృష్టి సారించాలని సూచించడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ ని చేయడం జరిగింది. ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదన్నారు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందన్నారు. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావులా నాది పావులా అని కొట్టుకోవడంలో అర్థమే లేదన్నారు. మునుపట్లా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచించాలని సూచించారు. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని చెప్పారు. పెద్ద హీరోలు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే గనక థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారని ఆయన హెచ్చరించడం జరిగింది. 2-3 ఏళ్ల గ్యాప్ లో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారని చెప్పారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్టయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ ద్వారా పెద్ద ఉపయోగం ఉండదన్నారు. అలా జరిగితే పెద్ద హీరోల సినిమాలకు థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందని ఆయన చెప్పారు. ఇప్పుడు బన్నీవాస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలన్నిట్లోనూ చాలా వైరల్ గా మారింది.